శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఈరోజు వీడియోలో నవవిధ భక్తి మార్గాల గురించి ఆది శంకరాచార్యుడు చెప్పినట్లుగా తెలుసుకుందాం. భగవంతుని చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నా భక్తి మార్గం చాలా మధురమైనది. భగవంతుని పట్ల మన ప్రేమ వ్యక్తం చేసే 9 విధానాలు ఉన్నాయి. వాటినే నవవిధ భక్తి అంటారు. మొదటిది శ్రవణం, భగవంతుని కథలు, లీలలు, గుణాలు వినటం. ఉదాహరణకు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచే నారాయణుడి కథలు విని ఆనందపడ్డాడు. రెండవది కీర్తనం, భగవంతుని పేరు జపించడం, ఆయన మహిమను పాడటం. భజన, కీర్తన, జపం ఇవన్నీ ఈ మార్గంలోకి వస్తాయి. నారద మహర్షి కీర్తనకు సాక్షాత్కార రూపం. మూడవది స్మరణం, మనసులో ఎప్పుడూ ఆయనను గుర్తు చేసుకోవడం, ఏం చేసినా ఆయనే చేస్తున్నాడు అనే భావం. ప్రహ్లాదుడు స్మరణ భక్తికి ఉదాహరణ. నాలుగవది పాదసేవనం, దేవాలయంలో సేవ చేయడం, పూజ చేయడం, భగవంతుని పాదాలకు నమస్కరించడం. లక్ష్మీదేవి ఈ విధ భక్తికి చిహ్నం. ఐదవది అర్చనం, పూజా విధానంతో ప్రేమతో దేవునికి అర్చించడం. ఇది కేవలం కర్మ కాదు, హృదయపూర్వక సమర్పణ. పృథు మహర్షి దీనికి ఉదాహరణ. ఆరవది వందనం, భగవంతునికి నమస్కరించడం, స్తోత్రాలు చేయడం, కృతజ్ఞత చెప్పడం. సాదాసీదాగా ధన్యవాదాలు చెప్పడం కూడా వందనమని అంటారు. ఏడవది దాస్యం, నేను నీ దాసుడను, నీ చిత్తానుసారమే నడుస్తాను అని అనడం. హనుమంతుడు దాస్యానికి శ్రేష్ఠ రూపం. ఎనిమిదవది సాఖ్యము, దేవునిని స్నేహితునిగా చూడడం, భయంతో కాదు ప్రేమతో. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఉన్న మైత్రభావమే దీనికి ఉదాహరణ. తొమ్మిదవది ఆత్మ నివేదనం, చివరిగా మన ఆత్మ, మన జీవితం, మన ప్రతిదీ దేవుడికే సమర్పించడం. బలి చక్రవర్తి ఈ విధ భక్తిని చూపించాడు. ఆది శంకరాచార్యులు చెప్పినట్లు భక్తి అంటే భగవంతుని సాక్షాత్కార రూపంలో లీనమై ఉండడం. భక్తి అంటే కేవలం పూజా పద్ధతి కాదు, అది మనసు ఆయనలో లీనమయ్యే స్థితి. ఈ 9 మార్గాలు మనల్ని ఆ లయకు తీసుకువెళ్తాయి. ఇలా చూస్తే నవవిధ భక్తి అనేది ఆధ్యాత్మిక ప్రయాణం లాంటిది. శ్రవణంతో మొదలయ్యి చివరికి ఆత్మ నివేదనతో ముగుస్తుంది. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మోక్ష మార్గ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.